ముందుగా అయితే సర్వర్ అయితే ఓపెన్ అయితే తీసుకొచ్చినాను. నాకు ఇప్పుడే ఓపెన్ అయినది. కొంతమంది అకౌంట్లు అయితే ఘోరంగా అంటే ఘోరంగా బ్యాన్ అయితే వెనక్కైతే తెచ్చుకోలేం. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, మీరైతే ఒక పని అయితే చేసుకోవాలి. ఏం లేదు, జస్ట్ మనకి అకౌంట్ స్విచ్ అవుతుంది కదా, అయితే స్విచ్చింగ్ ఎట్లా అంటే మనకు స్విచ్చింగ్ ఇప్పుడు చెప్తా స్విచ్ ఎలా చేయాలో. ఇప్పుడు ఎవరైనా ఐడి బ్యాన్ అయితే వెనక్కి తెచ్చుకోవడం ఇంపాసిబుల్ అనమాట. కానీ అయితే మనం అయితే తెచ్చుకోవచ్చు నేను చెప్పే ట్రిక్ ద్వారా. ట్రిక్ అని కాదు, ఇది అందరికీ తెలిసినే, కాకపోతే మీకు ఎలా చేయాలి అన్నదే చెప్తున్నాను అనమాట. జస్ట్ మనకి ఇక్కడ అకౌంట్ బేసిక్ అని ఉంటుంది. ఇక్కడికి నేను ఆల్రెడీ అయితే చేసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నార్మల్ ఇట్లా చూపిస్తుంది. మనకి ఇక్కడ బాండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ దాన్ని నొక్కాలి. నొక్కినాక మనకి ఏముంటుందంటే జస్ట్ బాండ్ అవ్వడానికి ఒక ఈమెయిల్ అడుగుతాడు. ఈమెయిల్ గట్ట కొట్టేయాలన్నమాట. మీకు ఎట్లుంటే చెప్తాను చూడండి ప్రాసెస్. ఇంకండి ఇట్లుంటుంది. మనకి ఇక్కడ బాండ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ బాండ్ ఆప్షన్ నొక్కితే మనకి గిట్ల అయితే అవుతుంది. బాండ్ ఆప్షన్ నొక్కినాక మనకి తర్వాత ఏమడుగుతాడంటే ఇక్కడ బాండ్ నొక్కినాక ఆల్ కొట్టేసి బాండ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ బాండ్ నొక్కినాక నో బాండ్ అని వస్తుంది. బాండ్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ఏమైతే ఈమెయిల్ ఉన్నాయో చూస్తున్నారు కదా, ఏమైతే ఈమెయిల్ ఉన్నాయో అది మీరు ఎంటర్ చేసుకుని తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అని ఉంటుంది. ఆ కోడ్ని పంపిస్తే మీకు ఈమెయిల్ అంటే ఈమెయిల్ మేనేజర్ ఉంటుంది కదా, ఈమెయిల్లోకి వెళ్ళాలి. మెసేజ్లు యాప్లో కాదు, ఈమెయిల్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫికేషన్ కోడ్ టు ప్రాసెస్ స్విచ్ హ్యావింగ్ గరినమయ ఇచ్చిన కోడ్ అయితే ఇక్కడ మనకి మళ్ళీ ఎంటర్ చేసుకోవడం ఉండదు. చూడండి దాని పక్కనే కోడ్, వెరిఫికేషన్ కోడ్. థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఇది నచ్చిన పాస్వర్డ్ లెక్క అనమాట. ఇది పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. రీసెట్ కూడా అవుతుంది పాస్వర్డ్. నెక్స్ట్ ఇట్లా వస్తుంది మన పాస్వర్డ్ గిది అని చెప్పేసి డౌన్లోడ్ అన్న చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి డౌన్లోడ్ బటన్ అయితే కనబడుతుంది. లేదంటే మనం స్క్రీన్ షాట్ అన్న తీసుకోవచ్చు. నెక్స్ట్ చేంజింగ్ రికవర్ ఈమెయిల్. రికవర్ అంటే మనకు ఇప్పుడు ఒక అకౌంట్ బ్యాన్ అయితే మళ్ళీ మనం మన ఐడి అయితే మళ్ళీ వెనక్కి అయితే తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ అక్కడ మొత్తం అయిపోయింది, ఐడి బ్యాన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ఐడి బ్యాన్ అయిపోయిందంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడి బ్యాన్ అయిపోయినంటే మనకి రాదు కదా, ఓపెన్ అవ్వదు కదా మన ఐడి అయితే ఓపెన్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పైన అకౌంట్ రికవరీ అని ఉంటుంది, తెలుసు అందరికీ తెలుసు ఉంటుంది. దాన్ని నొక్కండి. నొక్కినాక బయట మనకి ఇట్లా వస్తుంది. మనం ఏమైతే ముందు బాండ్ చేసిన ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో అక్కడ కొడతాం. ఒక కోడ్ వస్తుంది, కోడ్ కొట్టినాక మనకి ముందులో పాస్వర్డ్ పెట్టినావు కదా, ఆ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ తెలిస్తే కొట్టు, లేదంటే మనకు గిట్లా మళ్ళీ సెండ్ కోడ్ అని వస్తుంది, సెండ్ కూడా కొట్టాలా. ఈమెయిల్ జీమెయిల్ సరిగ్గా కొట్టండి, లేకపోతే అమ్మ డిష్ అయిపోద్ది మీ అకౌంట్. తర్వాత ఏం చేయాలంటే ఇట్లా వస్తుంది, నీ ఈమెయిల్ ఐడి అంతా చూపిస్తుంది, ఇదేనా నీ ఫేస్బుక్ అకౌంట్ అని చూపిస్తుంది. మనం ఏదైతే కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్స్ ఉంటాయి. ట్విట్టర్, గూగుల్, ఫేస్బుక్, ఇంకోటి ఏదో అయితే ఉన్నది. దాని సంగతి అయితే మనకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు గూగుల్లోకి ఎట్టేసుకోండి. గూగుల్లో ఎడేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే గూగుల్ అకౌంట్ ఆల్రెడీ మీకు అకౌంట్ తయారు చేయకుండా మీ దగ్గర ఒక అకౌంట్ ఉండేలా చూసుకోండి. గూగుల్ తయారైపోయిన వెంటనే ఒక అకౌంట్ చూసుకోండి. అట్లా బాండ్ అయితే చేసుకుని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఆ అకౌంట్ తెరిచినప్పుడు అదే ఐడి మారిపోతుంది. ఆ అకౌంట్ బ్యాన్ అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ ఐడి ఇందులోకి వస్తుంది అనమాట. మనకు అది అప్పట్లో ఇప్పుడైతే కొత్తగా తెచ్చిండు, మనం మంచిగా తెచ్చిండు. ఇక్కడ మనకి నేనైతే రికవరీ అక్కడ రాదనమాట, నా పర్సనల్ కాబట్టి అక్కడ రాదు. అక్కడ 7 days 14 రోజులు అంటే 14 days అయితే తీసుకుంటుంది టైము. ఇంకోండి ఎవర్ ప్రొవైడ్స్ అండ్ రికవర్ ఈమెయిల్ విల్ బికమ్ వ్యాలిడ్ ఇన్ 15 days. 15 days అయితే పడుతుంది. నాకైతే 14 days, ఎందుకంటే ఈ రోజు రెక్కేస్తాను కాబట్టి అట్లా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా అయితే ఇదైతే చేసుకోండి, కంపల్సరీ చేసుకోవాలి. అందరూ చెప్తున్నా కదా, అందరూ కంపల్సరీ చేసుకోవాలి. ఇదైతే చేయకపోతే మీ అకౌంట్ అమ్మ డిష్ చెప్తున్నా కదా.
గుర్తెసుకోండి ఇట్లా. ఇంకా సరే ఉంటాను. ఇక సైనింగ్ ఆఫ్ టీపీఎఫ్ గేమర్.